నిజంగా ఎక్కడ కూడా ఏదైనా ప్రాజెక్టులు నిర్మిస్తే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మునక ప్రాంతాలకు అక్కడి ప్రజలకు డబ్బులు చెల్లించిన తర్వాతనే ఆ ప్రదేశాలను ఖాళీ చేసే పరిస్థితి మనం గతంలో ఎప్పుడు కూడా చూడడం జరిగింది. ఇది గండికోట రిజర్వాయర్కు సంబంధించిన ముంపువాసులకు నిజంగా ఇవాళ వాళ్ళకి ఎలాంటి డబ్బులు కూడా చెల్లించుకోకుండా ఈరోజు ఆ ప్రాంతానికి నీళ్లు రావడము, మరి వాళ్ళందరూ కూడా బట్టలతో వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఈరోజు ఆ రోడ్లపైనే గత 4-5 రోజుల నుంచి అక్కడే ఉంటూ వాళ్ళు చేస్తున్న ఏదైతే ధర్నా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా దారుణం. మరి అలాంటి ప్రాంతాలకు ఒక ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు పరామర్శించడానికి కూడా అవకాశం కల్పించకపోవడం, ఈరోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే చాలా దారుణంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధులు అంటే ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. అలాంటి ప్రజాప్రతినిధులనే అక్కడికి వెళ్ళనీయకోకుండా అడ్డుకోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఇవాళ మన జిల్లా అధికారులు కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అధికారులుగా కాకుండా వాళ్ళే ఒక పార్టీ నాయకుల్లాగా వ్యవహరించడము, వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకుల్లాగా మాట్లాడడము మరీ దారుణం. మన ఈ జిల్లాకు సంబంధించిన సర్వోన్నతాధికారి ఒక కలెక్టర్ గారు ఆయన మాట్లాడిన తీరు చూస్తే మొన్న ప్రెస్ మీట్లో నేను 15 రోజుల్లో ఆ ముంపువాసులకు నష్టపరిహారం ఇప్పించకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పడం అనేది నిజంగా ఇన్నేళ్ల నుంచి ఎంతోమంది కలెక్టర్లు మన జిల్లాలో పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందా? నిజంగా ఈరోజు ఈ పరిపాలన చూస్తూ ఉంటే ముఖ్యంగా గండికోట రిజర్వాయర్ ఆ ముంపు ప్రాంత వాసులు వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటే నిజంగా వారికి మొన్న హైదరాబాద్ నుంచేమో మీకు పూర్తిగా డబ్బులు చెల్లించడం జరుగుతుంది, డబ్బులు చెల్లించిన తర్వాతే మీరు గ్రామాలు ఖాళీ చేయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కనీసం వారు ఎలాంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఈరోజు వారంతా కూడా గ్రామాల్లోకి నీళ్ళు వచ్చి ఈరోజు వారు రోడ్డు మీదకి వచ్చి అక్కడనే వంట చేసుకొని దాదాపు 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడే వారం నుంచి కూడా పనుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా కనీసం వారి ప్రజాప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళ కలవనీయకుండా ఆ ప్రాంతానికి వెళ్లకుండా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి వెళ్ళాలనుకున్నా వెళ్ళనీయకుండా పోలీసుల చేత అరెస్ట్ చేయించడం నిజంగా ఇది చాలా బాధాకరం.